ఉన్నారు మీరు చూస్తున్నారు మీ లైవ్ యూట్యూబ్ ఛానల్. నాకు రీసెంట్గా ఒక కాల్ ఏంటంటే, సార్ మేము ఫ్లాట్ కొనాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ఫ్లాట్ కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిలో పెట్టే పెట్టుబడిలో ఉన్నటువంటి చిన్న చితక మనం డబ్బులు బాగేసుకుని దాచుకుని జాగ్రత్త కొద్ది రూపాయి దాచుకుని అవసరమైతే 5 లక్షల లక్షన్నర పక్క నుంచి అప్పు తెచ్చుకుని మరి మనం దీపోయాం కదా అని చెప్పి కొనుక్కునే ఫ్లాట్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నాకు 2-3 అడిగారండి. మస్ట్ షుడ్ బిగే మీ ఫ్లాట్ కొనేటప్పుడు మీరు నాలా కన్వర్షన్ లెటర్ తీసుకోవాలి. సిఆర్డి అప్రూవల్ అయితే అప్రూవల్ లెటర్, సిఆర్డి అప్రూవల్ లేకపోతే ఎనీ అప్రూవల్ లేవుటికి అప్రూవల్ కాగితాలు, ఇది మొడ అయితే హైదరాబాద్ అప్రూవల్ కాగితాలు, ఇప్పుడు డిటీసీపీ అప్రూవల్ కాగితాలు, ఇది మొడ అప్రూవల్ అంటారు. అనగానే అప్రూవల్ కాగితాలు జెరాక్స్ తీసుకోవాలి. అలాగే ఆ ప్లాన్ తీసుకోవాలి. అలాగే ఈ ప్లాన్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఏమన్నా మనల్ని తీసుకెళ్ళి పోరంబోకులో కూడా కలిపేసి ఇదే సర్వే నెంబర్ వేస్తున్నారు లేదా అని చెప్పేసి అవసరమైంది ఒక ఎంతో కొంత ఖర్చు పెట్టుకునైనా సరే ఆ ఎఫ్ఎంబీలు మీరు కలెక్ట్ చేసుకోవాలి. సార్ ఈ లేఅవుట్లో ఉన్న ఎఫ్ఎంబీలు కూడా ఇవ్వండి మాకు అనేసి ఆ ఎఫ్ఎంబీ కూడా కలెక్ట్ చేసుకొని మన సర్వేర్ గారి దగ్గర లేకపోతే డాక్యుమెంట్ రైటర్ ఎవడో కూడా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా నీట్గా వెళ్ళి ఇది ఈ ఎఫ్ఎంబీలోనే ఉందా లేకపోతే పక్కకి వెళ్ళిపోతే మా హై కల్పిస్తున్నాడా అని ఒక క్లారిఫై తీసుకోవాలి. కంపల్సరీ ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటున్న తర్వాతే మీరు ఫ్లాట్ కొనండి. అంతే తప్ప ఎంత సిఆర్డీఏ అని కళ్ళు మూసుకుని గుడ్డిగా ఆ సిఆర్డీలోనే వాడు ఎకరం 70 సెంట్ ఉందనుకోండి, లేకపోతే 5 ఎకరాలు సిఆర్డీ ఉంటాడు, పక్క ఉన్నట్టు కొంత పోరంబు హై కలిపేసేసేసి ఇదంతా కలిపేసేస్తాడు, ఈ సిఆర్డీ నెంబర్ వేసేస్తాడు. నాలా కనెక్షన్ కట్టారు కాబట్టి ఈ ఆడికి ఎకరం కొన్నాం కాబట్టి టీసీలో ఇంకొక ఎకరం ఉందనేది కనపడుతుంది. ఈ గజాలకు వెళ్ళిపోయిన తర్వాత ఆడు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. సో మీరు మస్ట్ షుడ్ బీగా ఈ 3 కూడా గమనించి ఈ 3 తీసుకున్న తర్వాతనే ఫ్లాట్ తీసుకోండి. సెకండ్ హ్యాండ్ ఏంటి, ఫస్ట్ హ్యాండ్ ఏంటి, ఏదైనా సరే. ఓకే ఫ్రెండ్స్.